నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మొన్న కాశ్మీర్, నిన్న అయోధ్య, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి. ఉమ్మడి పౌరస్మృతికి బీజేపీ పాలిత రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఉత్తరాఖండ్ యూసీసీ సంచలనంగా ఎందుకు మారింది? ఉమ్మడి పౌరస్మృతితో వచ్చే మార్పులేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగబద్ధమేనా? వ్యతిరేకించే పక్షాల అభ్యంతరాలేంటి? ఒకే దేశం ఒకే చట్టం సాధ్యమయ్యే పనేనా? మొన్న కశ్మీర్, నిన్న అయోధ్య, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతికి రెడీ అవుతున్నాయి. ఉత్తరాఖండ్ యూసీసీ సంచలనంగా ఎందుకు మారింది? ఉమ్మడి పౌరస్మృతితో వచ్చే మార్పులేంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగబద్ధమేనా? వ్యతిరేకించే పక్షాల అభ్యంతరాలేంటి? మొదలైన కామన్ సివిల్ కోడ్ రగడ. యూసీసీ అమలు దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాలు. స్వాతంత్ర్యానంతరం యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్. ఉమ్మడి పౌరస్మృతి దిశగా ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తర్వాత అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. దీంతో యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతోంది. గోవాలో పోర్చుగీస్ పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ అమలుకు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల కసరత్తు చేసిన ఈ కమిటీ శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. యూసీసీ అమలుతో రాష్ట్రంలో అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలయ్యాక 2024 ఎన్నికలకు ముందే గుజరాత్లోనూ ఇదే చట్టాన్ని అమలు చేయాలని భాజపా యోచిస్తోంది. అదే జరిగితే యూసీసీ చేసిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిల్వనుంది. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాలోని పలు అంశాలు ఇప్పటికే సంచలనంగా మారాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండితేనే వివాహాలు చేయాలని ఈ ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాలో చేర్చారు. పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా ఆ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటోంది. ఏదైనా కారణం చేత భార్యాభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే సమాన కారణాల మీదే విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. భార్యాభర్తలిద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. భార్య బతికి ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అంటే బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషులలాగే మహిళలకు కూడా వారసత్వంలో సమాన హక్కులు ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇక సహజీవనం చేస్తున్న వారు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. సహజీవనం కోసం సెల్ఫ్ డిక్లరేషన్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. యువతీ యువకులు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని బిల్లులో స్పష్టం చేశారు. అయితే నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయడం కుదరదని కూడా ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో స్పష్టం చేశారు. సహజీవనం చేయాలనుకున్న ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగినా, మైనర్ అయినా సహజీవనం సంబంధాలు రిజిస్టర్ చెయ్యబోరని చెప్తున్నారు. సహజీవనం రిజిస్ట్రేషన్ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను సిద్ధం చేస్తోంది. సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు, 25,000 జరిమానా విధిస్తారు. సహజీవనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే 25,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు సంక్రమిస్తాయి. సహజీవనంలో భాగస్వామి విడిచిపెడితే ఆ మహిళ భరణం కోరవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతి నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపును ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే షెడ్యూల్ తెగలకు ఈ నిబంధనలు ఉండవని, ప్రస్తుతం ఉన్న చట్టాలే అమలు కానున్నాయి. ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు జై శ్రీరామ్ అని నినాదాలు చేయగా ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. ఈ బిల్లులో బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం విధించారు. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాల్, ఇద్దత్ వంటి పద్ధతులపై నిషేధాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఒకే దేశానికి 2 చట్టాలు కావాలా అంటూ కేంద్రం అనేకసార్లు ప్రశ్నించింది. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకు 2 నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళ్తుందని మోదీ అంటూనే ఉన్నారు. ఇప్పటికే 22వ లా కమిషన్ ఏర్పాటు చేసి దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఇదే చాలా కాలంగా బీజేపీ తీసుకున్న నినాదం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిపైనే దృష్టి సారించింది. ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశవ్యాప్తంగా ఒకే పౌర చట్టం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వం తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా చట్టాలు అమల్లో ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్ క్రిస్టియన్లు, పార్సీలు ఎవరికి వారు తమ మతాల చట్టాలని అనుసరిస్తారు. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకువస్తే ఈ మతపరమైన చట్టాలన్నీ రద్దై అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.
ఆల్రెడీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో యూసీసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో ఉత్తరాఖండ్ అమలుకు రెడీ అయిపోయింది. నిజానికి యూసీసీ గురించి రాజ్యాంగంలో కూడా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని చెప్తోంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలలో ఉన్న నిబంధనలు దేశ పరిపాలనలో ప్రధానమైనవి. ఈ సూత్రాలను వర్తింపజేయడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. అయితే యూసీసీ ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఉంది తప్ప రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందుకే స్వాతంత్ర్యానంతరం యూసీసీ అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా అమల్లోకి రాలేదు. పర్సనల్ లా అనేది మత సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించినది కావడంతో వారి మనోభావాలు దెబ్బతీసేలా యూసీసీ తీసుకురావడం అంత సులభం కాదన్న వాదనలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని రచించిన సమయంలోనే ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అప్పటి నాయకులు గుర్తించారు. భవిష్యత్తులోనైనా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావాలని, అయితే ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమల్లోకి వస్తే బాగుంటుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. మైనారిటీలు తిరుగుబాటు చేసే విధంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. అయితే 1985లో షాబాను కేసుతో యూసీసీ ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం బలంగా వచ్చింది. మధ్యప్రదేశ్కి చెందిన షాబాను అనే ముస్లిం మహిళ 40 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 3 సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులిచ్చిన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు కూడా ఆమెకు జీవన భృతి చెల్లించాలని తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ సర్కార్ ముస్లిం మహిళల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చినా భర్త భరణం ఇవ్వనక్కర్లేదు. ఇలా పర్సనల్ చట్టాల్లోని సంక్లిష్టత, వివక్షను ఆయుధాలుగా చేసుకుని బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికైతే మన దేశంలో గోవాలో మాత్రమే ఒకే చట్టం అమలవుతోంది. 1867లో పోర్చుగల్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే అన్ని మతాలకు ఒకే చట్టం అమల్లో ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఉత్తరాఖండ్ కూడా చేరుతోంది. అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం. ఈ మాట వినటానికి చాలా సబబుగా ఉండే మాట నిజం. అలాంటి అంశంపై భిన్నవాదనలెందుకు? దీన్ని తెరపైకి తీసుకురావడంలో బీజేపీ వ్యూహం ఏంటి? ఉత్తరాఖండ్ తర్వాత ఉమ్మడి పౌరస్మృతి ఎక్కడ అమలు కాబోతోంది? యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో సాధ్యాసాధ్యాలేంటి? ఉత్తరాఖండ్ తర్వాత పలు రాష్ట్రాలు ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా అడుగులేయనున్నాయి. ఇందులో మొదటిది గుజరాత్. గుజరాత్ రాష్ట్ర మంత్రులు దీనిపై ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశారు. ఇక ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీ అమలులో తమది 3వ రాష్ట్రం కానుందని ఇప్పటికే అస్సాం సీఎం ప్రకటించారు. తొందరలోనే యూసీసీ బిల్లు అసెంబ్లీలో పెడతామన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ చట్టం రాష్ట్రంలోని ఆదివాసులకు వర్తించదని కూడా చెప్పారు. కానీ బాల్య వివాహాలు, బహుభార్యత్వంపై మాత్రం కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా యూసీసీ అమలుకు సిద్ధంగా ఉంది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సరైన సమయంలో యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అటు హర్యానా హోంమంత్రి కూడా యూసీసీ రావాల్సిందే అంటున్నారు. ఇటు మహారాష్ట్రలో శివసేన గతంలోనే యూసీసీని సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండే ఛాన్స్ లేదు. మధ్యప్రదేశ్ కూడా యూసీసీ అమలుకు సిద్ధంగా ఉంది. ఆ రాష్ట్ర సీఎం గతంలోనే దీనిపై ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్లో అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ యూసీసీపై కమిటీ ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు కసరత్తు చేసిన ఈ కమిటీ 800 పేజీల ముసాయిదా ప్రతిని గత వారమే సమర్పించింది. ఇందులోని అంశాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టిన యూసీసీలోని అంశాలనే ఇతర బీజేపీ రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయనే చర్చ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఎజెండాలో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. కాశ్మీర్కు ప్రత్యేకమైన 370 ఆర్టికల్ను నిర్వీర్యం చేసింది కేంద్రం. రెండోది ముస్లింలకు ప్రత్యేకమైన ట్రిపుల్ తలాక్ను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మూడోది అయోధ్య సమస్య. హిందూ ముస్లింల మధ్య శతాబ్దాలుగా నలుగుతున్న బాబ్రీ మసీద్, రామజన్మభూమి వివాదాన్ని తేల్చేసింది. ఇప్పుడు అదే ఊపులో ఉమ్మడి పౌర స్మృతిని తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఒక దేశం ఒకే ఎన్నికలు, ఒక దేశం ఒకే భాష లాంటివి బీజేపీ ఆశించే మార్పులు. అందుకే జమిలీ ఎన్నికల గురించైనా, హిందీ జాతీయ భాష అనే చర్చనైనా ఆసక్తిగా లేవనెత్తుతుంది. కొన్నేళ్లుగా ఒక దేశం ఒకే చట్టం అంశం చర్చల్లో ఉంది. మతాలు, కులాలు, లింగ భేదాలకు అతీతంగా అందరికీ సమానంగా ఒకటే చట్టం ఉండాలనేదే ఉమ్మడి పౌర స్మృతి. అయితే 2015లో సుప్రీంకోర్టు కూడా దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ దశాబ్దాలుగా ఉన్నా బీజేపీకి దీనిపై ఉన్న ఆసక్తి ఇతర పార్టీలకు ఏ రోజు లేకపోవడంతో తెరపైకి రాలేదు. ఉమ్మడి పౌర స్మృతి మొదటి నుంచి బీజేపీ ఎజెండాలో భాగం.
వరుసగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని పొందుపరుస్తోంది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయాలనే ఉత్సాహం బీజేపీదే తప్ప అనేక రాజకీయ పక్షాలు, మైనారిటీ మత సంస్థలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ముస్లింల నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్పై గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని, ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటోంది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో 2 అంశాలు చర్చించాలి. ఈ అంశం దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మొదటిదైతే, రెండోది రాజకీయంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుంది అనే అంశం. ఎందుకంటే బీజేపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ చిన్న నిర్ణయం కాదని ఆ పార్టీకి తెలుసు. దీన్ని తెరపైకి తెస్తే వ్యతిరేకతతో ఊగిపోయే పార్టీలు కొన్నుంటాయని, విధానాల రీత్యా సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఉంటాయని ఆ పార్టీకి తెలుసు. వచ్చేది ఎన్నికల సమయం. ఈ సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం తెరపైకి వస్తోంది. దీనిపై అన్ని పార్టీల్లో ఒకే అభిప్రాయం లేదు. నిష్కర్షగా వ్యతిరేకించే పార్టీలు కొన్నైతే సపోర్ట్ చేసే పార్టీలు మరికొన్ని ఉన్నాయి. యూసీసీ లోక్సభ ఎన్నికలకు ముందే తెరపైకి వస్తే దీనిపై విపక్షాల్లో భిన్న అభిప్రాయాలు రావటం ఖాయం. అదే సమయంలో అటు ప్రజల్లో కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఓటర్లపై కూడా కీలకమైన ఇతర సమస్యల కంటే యూసీసీ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతుంది. ఎటు యూసీసీతో మెజారిటీ మతానికి పెద్దగా సమస్య లేదు. జెండర్ ఈక్వాలిటీ లాంటి ఆకర్షించే అంశాలు ఉండనే ఉన్నాయి. మహిళల నుండి మద్దతు రావటానికి పనికొచ్చే అంశాలు ఖచ్చితంగా ఈ చట్టంలో చేరుతాయి. వచ్చే ఎన్నికల్లోపు బిల్లు పెడితే సరి, లేకపోతే వచ్చే ఎన్నికలకు ఇదే ఎజెండాతో వెళ్లినా బీజేపీకి ప్రయోజనమే. దీంతో ఒక్క దెబ్బకు అనేక పిట్టలన్నట్టు ఒక్క యూసీసీతో బహుళ ప్రయోజనాలు సాధించే వ్యూహంలో బీజేపీ ఉందనే వాదనలు నడుస్తున్నాయి. ఆల్రెడీ రామమందిరం సాధించిన ఘనత ఉండనే ఉంది. దీనికి యూసీసీ కూడా తోడైతే తిరుగుండదనేది బీజేపీ వ్యూహం. ప్రజల్లో కూడా ఇదే అంశం కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మెజారిటీ మతానికి చెందిన ప్రజలకు ఇది ఎటూ ఇబ్బంది కాకపోవచ్చు. మైనారిటీల నుండి వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నా ఆ ఓట్లను బీజేపీ లెక్కల్లోకి తీసుకోవటం లేదు. అదే సమయంలో తలాక్పై నిర్ణయం తర్వాత ముస్లిం మహిళల సపోర్టు వచ్చిందని, ఇప్పుడు యూసీసీతో కూడా ముస్లిం మహిళల నుండి సపోర్టు వస్తుందని ఆలోచన ఉండనే ఉంది. ఇవన్నీ కలిసి యూనిఫామ్ సివిల్ కోడ్ కొంతకాలం పాటు దేశంలో కీలక అంశంగా చర్చల్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆర్టికల్ 370 లాంటి అంశానికి పరిష్కారం దొరికినప్పుడు కామన్ సివిల్ కోడ్కి మాత్రం దొరకదా అంటే, నిజానికి 370 సవరణ పాలనాపరమైన చర్య. ప్రభుత్వం తమదైన పద్ధతిలో దాన్ని చేసేసింది. కానీ ఉమ్మడి పౌర స్మృతి వివిధ మతాల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం. అందుకే అంత సులువు కాదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉమ్మడి పౌర స్మృతిని ఎప్పుడూ హిందువులు, ముస్లింలతో ముడిపెట్టి చూస్తున్నప్పటికీ వివాహం, వారసత్వం వంటి అంశాల్లో హిందువులు, ముస్లింలకే కాదు, హిందువుల్లోనూ వివిధ వర్గాల మధ్య తేడాలు ఉన్నాయి. ఒకే దేశం, ఒకే మార్గం, ఒకే దేశం, ఒకే చట్టం అనే వాదనలు వినటానికి శ్రవ్యంగా ఉన్నా భారత్ లాంటి భిన్నత్వం ఉన్న దేశంలో అమలు అంత సులభం కాదనే చెప్పాలి. యూసీసీతో దేశంలో ముస్లింలలో అభద్రతాభావం పెరిగిపోతుందన్నది ప్రధాన ఆందోళనైతే, హిందువుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో హిందూ చట్టాల్లో కూడా తేడాలు ఉన్నాయి. భారత్లోని చట్టాలు 2 రకాలు. ఒకటి సివిల్, రెండోది క్రిమినల్. వివాహం, ఆస్తులు, వారసత్వం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నీ సివిల్ చట్టాల కింద ఉంటాయి. ఈ చట్టాలు మతాన్ని బట్టి వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఒకేలా నియమ నిబంధనలు తెస్తే కొన్ని వర్గాలు నష్టపోతాయా? ఆర్టికల్ 370 సవరణ కన్నా ఉమ్మడి పౌరస్మృతి తేవటం కష్టతరమా? కాశ్మీర్, తలాక్, రామజన్మభూమి, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్. ఒక దేశం, ఒకే చట్టం అనే మాట వినటానికి సింపుల్గా ఉన్నా అమలు చేయటం అంత తేలిక కాదనే వాదనలు ఉన్నాయి. దీన్ని సాంస్కృతిక, మతపరమైన దాడిగా మైనారిటీలు భావిస్తున్నారు. ఇది ప్రజల మధ్య విభేదాలను మరింత పెంచుతుందనే వాదనలు ఉన్నాయి. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తుందంటున్నాయి రాజకీయ పక్షాలు. ఉమ్మడి పౌర స్మృతి చెప్పటానికి చాలా గంభీరంగా వినిపించే మాట. ఒక దేశం, ఒక చట్టం అని సింపుల్గా దీన్ని చెప్పొచ్చు. కానీ దీని నిర్వచనాలు, అమలుతో వచ్చే ఫలితాలు మాత్రం చెప్పినంత తేలిగ్గా మాత్రం ఉండవనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే రాజకీయ ప్రయోజనాలే అంతిమంగా నిర్ణయాలు జరిగే కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానితో పొలిటికల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంచనాలతోనే తీసుకుంటాయి. ఇప్పుడు బీజేపీకి కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. అది ట్రిపుల్ తలాకైనా, కాశ్మీర్పై నిర్ణయమైనా, అయోధ్య పరిష్కారమైనా. సమర్థింపుగా ఎన్ని వాదనలు ఉన్నాయో వ్యతిరేకిస్తూ అంతే బలంగా అనేక వాదనలు వినిపిస్తుంటాయి.
ఉమ్మడి పౌర స్మృతితో ఎవరికి లాభం, ఆ లాభం ఎలాంటిది, ఎవరికి నష్టం, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? ఈ అంశాలు చర్చించే ముందు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మన దేశంలో హిందువులు 81% ఉంటే ముస్లింలు 12.9%, క్రిస్టియన్లు 2.4%, సిక్కులు 2%, బుద్ధిస్టులు 0.7% ఉన్నారు. ఈ మతాలను అనుసరించే వారి నమ్మకాలు వేర్వేరుగా ఉన్నట్టుగానే ఆ మతాల్లో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, విడాకుల తర్వాత ఇచ్చే జీవన భృతి లాంటి అంశాలపై భిన్నమైన చట్టాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వాటికి అనుగుణంగానే కీలక అంశాలు నిర్ణయమవుతున్నాయి. అంటే హిందూ వివాహ చట్టాలు, షరియా ముస్లిం పర్సనల్ చట్టాలు ఆ మతాలకు సంబంధించిన వ్యక్తుల జీవితాలను నిర్ణయిస్తుంటాయి. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా భారత పౌరులందరికీ సివిల్ కోడ్ ఒక్కటే అమలవుతుంది. ఇప్పటి వరకు నేరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం అమల్లో ఉన్నట్టుగా సివిల్ అంశాల్లో కూడా అందరూ ఒకే చట్టం కిందికి వస్తారు. ఈ చట్టం చేస్తే వచ్చే లాభ నష్టాలు ఉపరితలం నుండి ఓ రకంగా కనిపిస్తే లోతుల్లోకి వెళ్తే మరోలా కనిపిస్తాయి. పైన చూస్తే కామన్ సివిల్ కోడ్ వల్ల కనిపించే లాభాలేవంటే కులం, మతం, వర్గం, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. లైంగిక సమానత్వం వల్ల స్త్రీ పురుషులిద్దరూ చట్ట ప్రకారం సమానమై అనే వాదనకు బలం చేకూరుతుంది. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. బహుభార్యత్వం నేరంగా మారుతుంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం వస్తుంది. అటు నష్టాల సంగతి చూస్తే ఉమ్మడి చట్టం అంటే అన్ని మతాల చట్టాల్లోని మంచి అంశాలు ఉమ్మడిగా మారతాయా, లేక ఒక మతానికి సంబంధించిన అంశాలే చట్టంలో ఉంటాయా అనే అనుమానం మొదటిది. ఫలితంగా తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా కొన్ని వర్గాలు భావించే అవకాశం ఉంది. అసలు మతం వంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఏమిటనేది యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకించే వారి వాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి భిన్నత్వాన్ని కాపాడుకుంటూ ఒక్కటిగా ఉండాల్సిన దేశానికి ఒకే రంగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దీన్ని బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే చేర్చింది. ఉమ్మడి పౌర స్మృతి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా 2016లోనే మోదీ ప్రభుత్వం లా కమిషన్ను కోరింది. గతంలో షాబానో కేసు, సరళ ముద్గల్ కేసు, జాన్ వల్లమట్టం కేసు లాంటివి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమనే అభిప్రాయాన్ని పెంచాయి. ప్రతి అంశంలోనూ మా మతం ప్రకారం ఇది కుదరదు, అది చెల్లదంటే సమ్మతించమని సుప్రీం కామెంట్ చేసింది. మరోపక్క తలాక్పై నిర్ణయంతో ముస్లిం మహిళల నుండి మద్దతు పొందగలిగామనే అభిప్రాయం బీజేపీలో ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతితో మరింత మద్దతు పొందే అవకాశం ఉందనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది. దీనికి తోడు మత ప్రాతిపదికన కనిపిస్తున్న ఈ నిర్ణయం అందరూ సమానమే, అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం అనే మాటలు మెజారిటీ ప్రజానీకాన్ని ఎటూ ఆకర్షిస్తాయి. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్తో లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. ఆ మధ్య హిజాబ్ కర్ణాటకలో మొదలై పలు రాష్ట్రాల్లో చర్చగా మారింది. విద్యా సంస్థల్లో మత సంబంధిత బట్టలు, చిహ్నాలు ధరించవద్దని చెప్పటం చాలా మందికి సబబుగానే ఉండే అంశం. కానీ లోతుగా చూస్తే తప్ప ఇందులో ఉన్న భిన్న కోణాలు అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు కూడా ఒక దేశం, ఒక చట్టం అనటంలో కూడా ఇందులో తప్పేముంది? అందరికీ ఒకటే న్యాయం అనడం మంచి విషయమే కదా అనిపించటం సహజం. కానీ దీని లోతుల్లోకి వెళ్తే తప్ప కామన్ సివిల్ కోడ్ అమలు ఎంత సబబు, ఎంత సాధ్యం, ఎంత క్లిష్టం అనే అంశాలు అర్థం కావు. ఉమ్మడి పౌర స్మృతిని ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనారిటీ వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయనే భావన ఇప్పటికే ఉంది. పెళ్లి, విడాకులు, ఆస్తి, హక్కులు, భరణం వంటి వాటిపై ఏ మత విశ్వాసాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారు అన్నది అతిపెద్ద సమస్య కాబోతోంది. ప్రపంచాన్ని అబ్బురపరిచే భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ని తెస్తే సమాజంలో ఆ వైవిధ్యం దెబ్బతింటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అన్ని మతాల్లో లోపాలు ఉన్నాయి, అన్ని మతాల్లో సంస్కరణ కావాలి. ఈ మార్పులు మతం లోపల అంతర్గతంగా రావాలనే వాళ్ళు ఉన్నారు. మతం లోపల అంశాలను సామరస్యంగా, సంయమనంతో మార్పు చేసుకుంటూ వెళ్తే మతాలు కూడా ఆధునికీకరణలోకి వస్తాయి. ఎందుకంటే కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. సమాజంలో మార్పు రావాలంటే సమాజం దానికి సిద్ధంగా ఉండాలి. అందుకోసం సమాజాన్ని సిద్ధం చేయాలి. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల దూకుడు చూస్తే తొందరలోనే దేశమంతా యూసీసీ అమలు కావటం ఖాయంగా కనిపిస్తోంది.